కింగ్ వారసుడిగా గుర్తింపు, గుడ్ లుక్స్, పైగా సెలబ్రిటీ క్రికెట్ లీగ్లో స్టార్ ప్లేయర్. దీంతో సినిమాల్లోకి రాకముందే క్రేజ్ను తనకంటూ ఫ్యాన్ బేస్ను సంపాదించుకున్నాడు అఖిల్. ఆ తర్వాత సినిమాల్లోకి గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చాడు. మంచి బ్రేక్ ఇచ్చే సినిమా కోసం వెయిటింగ్. తన రీసెంట్ ఫిలిం ఏజెంట్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్నాడు. రీసెంట్గా లెనిన్ మూవీ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో బయటికి వచ్చిన న్యూస్తో ఇప్పుడు నెట్టింటా తెగ వైరల్ అవుతున్నాడు ఈ స్టార్ హీరో. ఇంతకీ న్యూస్ ఏంటంటే, శ్రీకాంత్ ఓదెల డెబ్యూ మూవీ దసరా సినిమాలో అఖిల్ అక్కినేనే మొదట హీరోనట. ఈ స్టోరీని రాసుకున్న ఓదెల మొదట అఖిల్ దగ్గరికే తన స్క్రిప్ట్ను తీసుకెళ్లాడట. కానీ పలు కారణాలతో అఖిల్ ఈ స్టోరీకి నో చెప్పాడట. దాంతో శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాలో నానిని హీరోగా ఎంచుకున్నాడట. సూపర్ డూపర్ హిట్ మాత్రమే కాదు, ఫస్ట్ సినిమాతోనే 100 కోట్ల క్లబ్లో చేరిపోయాడు డైరెక్టర్ ఓదెల. ఈ ఒక్క సినిమానే కాదు, అఖిల్ అక్కినేని మరో హిట్ సినిమాను కూడా మిస్ చేసుకున్నట్టు సోషల్ మీడియాలో టాక్. కిరణ్ అబ్బవరం నటించిన కా సినిమా స్టోరీ కూడా మొదట అఖిల్ దగ్గరికే వచ్చిందట. కానీ అఖిల్ ఎందుకో ఆ సినిమా చేసేందుకు వెనుకడుగు వేశారట. దీంతో ఆ సినిమా కిరణ్ చేతిలోకి వెళ్ళింది. ఇలా ఈ 2 హిట్ సినిమాలను అఖిల్ వదులుకున్నా ఇప్పుడు మంచి సక్సెస్ ఇచ్చే స్టోరీ కోసం వెయిటింగ్ అంటూ ఆయన ఫ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.